నువ్వు గర్భవతి వంటగా? అవునండి. మీకిలా ఆరా తీశానులే. నువ్వు గర్భవతివనే కాదు, నీ గురించి అంతా తెలుసు. ఇలాంటి చోద్యం నేనెక్కడా చూడలేదమ్మా. ఏంటక్క అది? ఏంటంటే ఏం చెప్పను. అక్కడున్నాడే ఆ అబ్బాయి, ఆ అబ్బాయి ఈవిడ గారి భర్త అంట. అవునా? మరి ఆ అబ్బాయి భార్య ఎవరో తెలుసా? ఎవరు? ఇదిగో ఈవిడ. ఇలా మంది కొంపలో నిప్పులు పోసే వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు. మట్టి కొట్టుకుపోతారు. అమ్మా, అందరూ వచ్చి అమ్మాయిని ఆశీర్వదించండి. అర్చన, అర్చన ఏమైంది? అర్చన, అర్చన, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అర్చన, నిన్నే. ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నా నువ్వు ఉన్నట్టుండి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? అర్చన, చెప్పర్చన. ఏం లేదు. నిజం చెప్పర్చన. రేణు ఏమైనా నోరు జారిందా? నిన్ను గానీ అవమానించిందా? చెప్పు. అదే నిజమైతే చంపేస్తాను దాన్ని. అర్చన, ఏం జరిగిందో అర్థమవుతుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు ఏడుస్తున్నావా? చూడు, సాటి ఆడదాని కన్నీళ్లు చూస్తూ కాలక్షేపం చేసే సమాజం ఇది. ఈ ఎదవ ఇంకా ఫోన్ చేయట్లేదే. ఛ! వేలకు వేలు పోసాను. ఆ ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండిరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఛీ! నమస్తే మేడం. ఏం చేస్తున్నావురా? ఏం జరుగుతుందా ఇంట్లో? పొద్దున్న నుంచి చూస్తున్నాను మేడం, ఇంకా ఎవరు బయటికి రాలేదు. నువ్వు సరిగ్గా చూసావా? అసలు తలుపు తీసుందా మూసుందా? మూసే ఉంది మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్, మళ్ళీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఫైల్ అర్జెంటుగా పంపించాలని ఫోర్స్ చేస్తున్నారు సార్. అర్జెంటుగా మీరు ఒకసారి వచ్చి ఫైల్ వెరిఫికేషన్ చేస్తే టెన్షన్ ఉండదు సార్. మీరు తొందరగా వచ్చేయండి సార్. మీరెవరు? నేను మేనేజర్ని. మీరు? నేను మీ ఎండి గారి వైఫ్ని. గుడ్ మార్నింగ్ మేడం. అవును, ఫైల్ పంపించే లాస్ట్ డేట్ రేపు కదా, మరెందుకంత కంగారు పడుతున్నారు? అంటే మేడం, ఫైల్ మిస్ అయింది కదా. మీ శాలరీ ఎంత? మేడం, మీ శాలరీ ఎంత అని అడుగుతున్నాను. 30,000 మేడం. చూడండి, 30,000 జీతం తీసుకుంటున్నారు. 30 రోజులు కాకపోయినా కనీసం ఒక్క రోజైనా పని చేయండి. ఆయన ఇవాళ ఆఫీస్కి రారు, కానీ ఫైల్ రెడీ అవ్వాలి. అది కూడా మీరే చేయాలి, లేదంటే నష్టం మీకే. ఏంటండి అప్పుడే లేచారు? కాసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా. ఏమైందండి? ఏంటలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నాను అర్చన, నీ మాటల్లో కమాండింగ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ టైం చూశాను. పైకి కనిపించావు కానీ బిజినెస్ మేనేజ్మెంట్లో బిగ్ బాస్ అనిపించావు. అందుకే అంటున్నాను, నీ కళ్ళల్లో ఈరోజు ఏదో కొత్తగా కనిపిస్తుంది. బాగా చూడండి. ఏంటి, నాకు పరీక్ష పెడుతున్నావా? ఈ పరీక్షలో పాస్ అవ్వాలనో ఫెయిల్ అవ్వాలనో సమాధానం చెప్పకండి. నా కళ్ళల్లో ఏం కనిపిస్తే అదే చెప్పండి.